వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో, అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విచారణ ఎందుకు జాప్యం అవుతోంది, అలాగే బెయిల్ రద్దుకి సంబంధించినటువంటి దాని మీద సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఉన్న పాయింట్స్ ఒకసారి మనం చూసినట్లయితే, కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోంది అని చెప్పి సిబిఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. డిశ్చార్జ్ పిటిషన్లతో విచారణ జాప్యం అవుతోందంటూ సిబిఐ రాజకీయ కారణాలతో ట్రయల్ జాప్యం కావద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వారు అన్నారు. అలాగే ఒక పార్టీ అధ్యక్షుడు, సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణలో అసలు జాప్యం జరగకూడదు అని చెప్పింది. 4 వారాల్లో కౌంటర్ ఇయ్యాలి అని చెప్పింది. అలాగే ఆ, దీనికి సంబంధించి రద్దు గాని, బెయిల్ రద్దు గాని, పిటిషన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్నటువంటివి ఇంకా 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని కలిపి విచారణ జరుపుతాము అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అలాగే విచారణని ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. సో ఇది ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు నుంచి ఉన్నటువంటి ఈ కేసులు, వీటన్నిటువంటి వివరాలు అందరికీ తెలిసిందే. అలాగే సుప్రీంకోర్టులో ఏ వాయిదాలు ఎలా వెళ్తున్నాయి, అలాగే హైకోర్టుకు సంబంధించి తెలంగాణలో సిబిఐ కోర్టు విచారణ, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా, కేవలం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన శుక్రవారం రోజు ఒక్కసారి మాత్రమే ఆయన కోర్టుకి వెళ్ళి ఆ తర్వాత నుంచి లాయర్లని పంపిస్తున్నారు. అలాగే అనేక కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ వేసుకుంటూ వెళ్తున్నారు. నాకు సంబంధం లేదని ఈవెన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు, అలాగే మిగతా నిందితులు, సహనిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ఆ, కార్యకలాపాలు చేస్తూ వెళ్తున్నారు. సో ఈ డిశ్చార్జ్ పిటిషన్లు రాజకీయ కారణాలు అంటే, రాజకీయ కారణాలతో డిలే అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు ఏముంది అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది సంజీవ్ ఖన్నా గారి నేతృత్వంలో. అలాగే ఇక్కడ కామన్ మ్యాన్ గా ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్న, ఇది ప్రతి ఒక్కళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కూడా లైవ్ అనేది అక్కడ చాలా నడుస్తుంది. లైవ్ ఆర్గ్యుమెంట్స్ కూడా నడవడం జరుగుతోంది. దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేజ్రీవాల్ ని మాకు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వండి, దీనికి సంబంధించి ఏప్రిల్ 15th వరకు మాకు కావాలంటే ఇంకో 15 రోజులు కావాలి అని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కోరుతున్నారు కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి ఇలా అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎందుకని చెప్పి ఈ రకమైన జాప్యం జరుగుతుంది. ఆయన్ని అరెస్ట్ చేశారు, ఎమ్మెల్సీగా ఉన్న కవితని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు, ఈయన్ని తీసుకెళ్లారు, డిప్యూటీ సీఎంని కూడా అరెస్ట్ చేసి చాలా రోజుల నుంచి బెయిల్ కూడా ఇవ్వకుండా ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి ఏమనాలి వీళ్ళని. అయితే ఇక్కడ వస్తుంది ప్రస్తుతానికి ఏంటి అంటే, ఈ మొత్తం కేసు లిస్టు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కేసు హిస్టరీని విదేశీ యూనివర్సిటీలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ సెగ్మెంట్ లో లెసన్స్ కింద నేర్పిస్తున్నారు, కేస్ స్టడీ కింద నేర్పిస్తున్నారు. అంటే వాటి తీవ్రత ఎంత ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతోంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కానీ, సిబిఐకి కానీ ఎందుకని అర్థం కావట్లేదు దీంట్లో ఉన్నటువంటి డెప్త్. అయినా ఒక కేసు పుటప్ చేసినప్పుడు దాంట్లో వాదనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో, ఒక వ్యక్తి ఇలా ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు, విదేశాలకు వెళ్ళొస్తున్నాడు, లెవరేజ్ పూర్తిగా వాడుకుంటున్నాడు అంటే మనం వాళ్ళకి ఏమన్నా బానిసత్వంగా ఉన్నామా? యాజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దట్ హానరబుల్ కోర్ట్ ఆల్సో. ఎవరో వచ్చి, అంటే రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం ఎంపీ కావచ్చు, లేదంటే నాలాంటి వాడు ఒక సామాన్యుడు వెళ్ళి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఇలా ఫలానా వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్నేళ్ల నుంచి జాప్యం జరుగుతుందని ఎవరో పిల్ వేస్తే తప్ప గౌరవ కోర్టు వారికి కానీ, విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, వీళ్ళకి తెలియదా, గుర్తురాదా? ఎందుకని గుర్తు రాదు అనేది ప్రతి సామాన్యుడి ప్రశ్న. ఎందుకంటే న్యాయస్థానాల మీద, వ్యవస్థల మీద ఉండేటువంటి నమ్మకం పూర్తిగా కోల్పోయేలాగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రహసనం అంతా కూడా ఉంది. ఇన్నేళ్ల పాటు కనీసం దీనికి సంబంధించి లాయర్ వెళ్తాడు, డిశ్చార్జ్ పిటిషన్ వేసేస్తాడు తప్ప, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో కోర్టు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ విచారణ ఇది ఇవ్వాలి, అడిగినటువంటి సమాధానం చెప్పాలి, తప్పు లేకపోతే నిర్దోషిగా బయటికి రావచ్చు, తప్పు ఉంటే శిక్ష అనుభవించాలి. ఇప్పటికే 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకని చెప్పి సిబిఐ ఇంత నిరాసక్తతతోటి, నిర్లిప్తతతోటి ఈ కేసు విచారణ అనేది ముందుకు తీసుకెళ్తోంది, ఎందుకు ఇంత డిలే అవుతోంది? అండ్ రెండోది, గౌరవ న్యాయస్థానం వారికి ప్రశ్న ఏంటంటే ఇక్కడ, అంటే దీని మీద అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి కాబట్టి
వారిని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఆగస్టు 5 వరకు ఎందుకు విచారణ జాప్యం? ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 5 నెలలు. ఆగస్టు 5వ తేదీన ఎప్పుడో దీని మీద మళ్ళీ విచారణ చేయాలి అంటే, ఆఫ్‌కోర్స్ ఈ ఒక్క కేసే కాదు, దాదాపు కోర్టుల్లో 5,00,00,000 కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నాయనేది తెలిసిందే. కానీ ఇంత భారీ అవినీతి, అక్రమాలు జరిగినటువంటి వీటిల్లో రాష్ట్ర ఆస్తులు, ప్రజల ఆస్తులు కూడా ధారాదత్తం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కేసుకి ఎందుకని చెప్పి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు గౌరవ న్యాయస్థానం వారు అనేది ఇక్కడ సూటిగా వస్తున్నటువంటి ప్రశ్న. ప్రతి సామాన్యుడు కూడా అడుగుతున్నాడు, ఏంటి జరుగుతోంది అసలు, ఏమవుతోంది ఈ కేసుల్లో, జగన్మోహన్ రెడ్డి మీద ఇలా ఉన్నాయి, ఇది ఎవరో వీళ్ళు వేస్తే తప్ప వీళ్ళకి గుర్తు రావట్లేదా? సో న్యాయస్థానాల మీద ఉండేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలు కోల్పోయేలాగే ఇదంతా కూడా సాగుతోంది. దీని వెనకాల ఖచ్చితంగా ఎందుకు ఇది అవుతోంది అన్న దగ్గర సిబిఐ గాని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. సో ఎలక్షన్స్ అయిపోయేదాకా ఈయనకి రిలాక్సేషన్ అనేది ఉంది. ఎలాగో ఇప్పటిదాకా కోర్టుకి వెళ్ళలేదు, ఇక ముందు వెళ్ళక్కర్లేదు. ఆగస్ట్ 5 అంటే 5 నెలల తర్వాత 5 నెలల తర్వాత అప్పుడు మళ్ళీ ఈ పిటిషన్ మీద విచారణ. మరి ఈ మధ్యలో సిబిఐ వాళ్ళకి 4 వారాల పాటు గడువు ఇచ్చారు కౌంటర్ వేయడానికి. కౌంటర్‌లో ఎందుకు జాప్యం అవుతోంది ఇది అని వాళ్ళేమన్నా చెప్పగలుగుతారా? ఇన్నాళ్ల పాటు చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముందంటే రాజకీయంగా ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇదంతా నడిపిస్తున్నారు అనేటువంటి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఒక కేసులో ఒకలాగా, ఇంకొక కేసులో ఇంకొకలాగా జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇగో ఇది జరిగిపోయింది, ఇంత అవినీతి అని చెప్పి ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో సాక్ష్యాలు, ఆధారాలు ముందే అయిపోయి 16 నెలల పాటు జైల్లో పెట్టడం ఇవంతా అయిపోయి ఆస్తులు సీజ్ చేయడం కూడా అయిపోయింది కదా! మరి ఎందుకని ఇప్పటి వరకు ట్రయల్ ముందుకు పోలేదు? ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కావచ్చు, సిబిఐ వాళ్ళు కావచ్చు ఇలా వత్తాసుగా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. అఫ్‌కోర్స్ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అప్పట్లో. బట్ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల పాటు దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు ఆయన ఏదో కోర్టుకు వెళ్ళడం, రావడం, వెళ్ళడం, రావడం తప్పితే ఏం లేదు. ఈ 5 ఏళ్ళు అస్సలు వెళ్ళలేదు. 10 ఏళ్ల పాటు ఈ కేసుల్లో కనీసం వీళ్ళ పురోగతి ఏంటి అనేది చెప్పుకోవడానికి కూడా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది లేదు. ఇన్‌ఫాక్ట్ ఇదే దాని మీద సిబిఐ వాళ్ళు జస్టిస్ బాబ్ డిగర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పటిదాకా సమాధానం చెప్పారో తెలీదు. అసలు మీరు పెట్టినటువంటి కేసుల్లో ఎన్ని కేసుల్లో మీ సక్సెస్ సాధిస్తారు? మీ సక్సెస్ రేట్ ఎంత? ఎంతమందికి శిక్ష వేయిస్తారంటే ఇప్పటి వరకు కూడా సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. మరి అలాంటప్పుడు ఇటువంటి కేసుల్లో, ఇటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్‌లో ఎందుకు ముందుకు వెళ్తాం, తొందరగా క్లియర్ అయిపోతుంది అని ఆశపడ్డం అంటే అది ఎడారిలో ఎండమావిలాగే ఉంటుంది. ఎటువంటి అనుమానం అయితే అందులో లేదసల. సో చూద్దాం ఆగస్టు 5న మళ్ళీ విచారణ చేస్తారు. అప్పుడు మరి ఏమవుతుంది? ఎలా ఉండబోతోంది ముందు ముందు అనేది తెలియాల్సిందే. ఇది ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.